హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ కుక్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయటం మర్చిపోకండి. ఈ రోజు మన వీడియోలో ఆలూ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/2 kg ఆలుగడ్డల్ని తీసుకొని వాటిని ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 4-5 లవంగాలు, చిన్న చెక్క ముక్క వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసినటువంటి 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేపుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 వరకు మీడియం సైజు టమాటాలని ప్యూరీ చేసి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ టమాటా ప్యూరీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసి ఒకసారి కలుపుకొని టమాటాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికిచ్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని టమాటా ప్యూరీలో కలిసేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీకి సరిపడిన వాటర్ని అయితే వేసుకోవాలి. ఇందులోకి మన టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ అంతా ఇలా దగ్గరకు వచ్చేసింది కదా, అంటే ఆలు మనం ముందే ఉడికిచ్చాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదండి, త్వరగానే ఉడికిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే కర్రీ మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టే. ఇలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలోనే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోతే ఇదే టైంలో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఫైనల్ గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇంతేనండి, చాలా సింపుల్ గా అయిపోయింది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.